ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉన్నాడు కదా, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవిత విధానాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దుతూ నడవలసిన ప్రతి మార్గంలో మనల్ని వెన్నుతట్టి చేపట్టి నడిపిస్తూ ఉన్నాడు కదా. ఈ రోజు ఏ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనము. దావీదు కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడో చూద్దాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవా నీతిమంతుడు. ఈరోజు మనం ఆరాధించేవాడు, మన ప్రతిదినము కూడా ఆశతో మనం నడిపిస్తున్నవాడు, మనం పూజించేవాడు, స్తుతించేవాడు, సమస్తము కూడా నీకు అనుకూలంగా మారుస్తున్నవాడు, నేను లేవనెత్తుతున్నవాడు ఎవరు అంటే ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. కనుక ఆయన నీతిని ఎక్కువగా ప్రేమిస్తాడు. కనుక ఎవరు నీతిమంతులా, ఎవరు యథార్థవంతులా అని చెప్పి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. ఎందుకు అంటే యథార్థవంతుల్ని బలపరచడానికి, నీతిమంతుల్ని ఆశీర్వదించడానికి. ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు, ఎవరు భక్తితో ఉన్నారు, ఎవరు ఉదయాన్నే లేచి వాగ్దానం చూస్తున్నారు, ఎవరు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన గుమ్మములు ఆయన ద్వారముల యొద్ద ఎవరు కాచుకొని ఉంటున్నారో అట్టి వారిని ధన్యులుగా చేయాలని ప్రతి దినము కూడా దేవుడు చూస్తూ ఉండగా ఈ ఉదయకాలమే ఈ వాగ్దానం తీసుకుంటున్నా. నీవు నీతిమంతుడివి, నీవు యథార్థవంతుడివి, నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. రెండోదిగా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసే అంత గొప్ప ధన్యత ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక మనందరం సంతోషిద్దాం, ఆనందంతో ముందు కొనసాగుదాం. నీ యథార్థత, నీ నీతి దేవుని రాజ్యంలో నిన్ను చేర్చే విధంగా, ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదించే విధంగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, బలవంతుడిగా ప్రతిదినం ముందుకు కొనసాగు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉండి యథార్థ మార్గంలో నడిపించబోతూ ఉండగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం ప్రత్యేకంగా మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరి పట్ల నీ కనుదృష్టి, నీ కంచ, నీ కాపుదల, మెంటైన కృప, మెంటైన ఆశీర్వాదాలతో నింపయ్యా. వారు ఇంకా ఇంకా యథార్థవంతులుగా, ఇంకా ఇంకా నీతిమంతులుగా నడుచుకునే రీతిలో నీ ఘనకార్యాలు వారి పట్ల జరిగించండి. పరిస్థితులన్నీ అనుకూలపరచండి, మార్గాలన్నీ సరళం చేయండి. మాకంటే ముందుగా నీ దూతలను పంపించయ్యా, అన్నీ అనుకూలపరిచి ప్రతి ద్వారం తెరవయ్యా, ప్రతి ఆకాశపు వాకిలు విప్పయ్యా, ప్రతిదీ కూడా అనుకూలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఉద్యోగాలను దీవించండి, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించయ్యా. వివాహం కాని వారు, గర్భఫలం లేనివారు, అనారోగ్యం అస్వస్థతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బద్ధకాలు ఉన్న వారందరికీ విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. వారందరూ కూడా గొప్ప కార్యాలు చూడాలి. నీ హస్తముతో వారందరి గాయాలు కట్టండి, వారందరికీ సహాయం పంపించండి. కన్నీరు, వేదన, దుఃఖం మాన్పి నూరంతల అభిషేకం, ఆశీర్వాదంతో నింపి బలపరిచి ముందు కొనసాగించయ్యా. ప్రతి ఒక్కరిని దీవెనకరంగా, వారి పాడి పశువులు, వారికి ఉన్న స్థలములు, పొలములన్నీ దీవెనకరంగా మార్చండి. ఎక్కడ అపవాది అడుగు పెట్టకుండా కంచ కాపుదల ఉంచయ్యా. ప్రతి ఒక్కరిని దీవెనకరంగా, ఆత్మీకంగా స్థిరపరచండి. సేవకులందరినీ దీవించండి. వారందరూ ఆత్మీకంగా అనేక బిడ్డలను దైవికంగా బలపరచున్నట్లుగా సహాయం చేయండి. అనేకులు గాయాలు కట్టువారిగా దీవెనకరంగా వారందరినీ లేవనెత్తయ్యా. ఈ ఉదయకాలం భారత ప్రభుత్వాన్ని గురించి అయ్యా, ఇదిగోండి రాజ్యాంగాల నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి పరిపాలన మాకు దయచేయండి, సమన్వయ పరిపాలన, అందరినీ ప్రేమించి అందరికీ ప్రభు విలువనిస్తూ ఎవరైతే నీ చిత్తంలో, నీ దృష్టిలో ఉన్నారో వారిని ఎంపిక చేసి నీ ప్రజలకు మేలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం, విజయవంతంగా ముందుకు కొనసాగుదాం, దైవికంగా నడుచుకుందాం, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజంతా సంతోషంతో, ఆనందంతో ముందుకు కొనసాగండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. 10-20 మందికి షేర్ చేయడం, లైక్ చేయడం, మంచిగా రిసీవ్ చేసుకోవడం, దైవ చిత్తానుసారంగా నడుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.